ఇది రెండో బడ్జెట్. సంవత్సరము అయింది దాదాపు కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడి. అస్తమానము నెగిటివ్ గా ఎందుకు అని ప్రజలు మీకు తీర్పిచ్చినారు. మేము శిరస వంచి మేమందరం కూడా స్వీకరిస్తా ఉన్నాము. మరి మీరు పాజిటివ్ నోట్ లో పోకుండా అస్తమానము నెగిటివ్ నోట్ ఎందుకు అని, అదేదో మనం పూజ మొదలు పెట్టినప్పుడు ఓం భూర్భత్సు అని ఎట్లయితే శ్లోకం మొదలు పెడతామో గత ప్రభుత్వం. ఎందుకంటే ఇంకెందుకు గత ప్రభుత్వం అయిపోయింది, ఇంకా మీరు ఉండారు 1 year అయింది. ఈరోజు లెక్క పెడితే గత ప్రభుత్వం అని 25 సార్లు ప్రసంగంలో 25 సార్లు గత ప్రభుత్వము, మరి విధ్వంసము, అరాచకము ఇటువంటివన్నీ కలిసి ఒక 10 సార్లు, అంటే 35 సార్లు. ఎందుకండి? మీకు లక్షణంగా ప్రజలు తీర్పు ఇచ్చినారు. పాజిటివ్ నోట్ లో మీరు ఏ విధంగా పరిపాలన చేస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చినారో, మీ వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఆ వాగ్దానాల మేరకు మీరు హ్యాపీగా పరిపాలన చేసుకుంటూ అబ్సల్యూట్ మెజారిటీ ఉంది కదా. అపోజిషన్ స్టేటస్ అడిగితే కూడా, ఎందుకంటే ఉండేదే ఒకే ఒక అపోజిషన్ పార్టీ, నంబర్స్ పక్కన పెట్టి స్టేటస్ అడిగితే కూడా వద్దన్నారు మీరు. మంచిది, ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మీరు మంచి పాజిటివ్ నోట్లు చేయండి. ఎప్పుడు గత ప్రభుత్వం ప్రతి పారాకు గత ప్రభుత్వం. ఎందుకండి నెగటివ్ నోటు?